నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కుమ్మర్పల్లిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోపక్క భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దాదాపు సగటున 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా కమ్మర్పల్లిలో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిన్న 24 గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అటు కామారెడ్డి, లింగంపేట, ఎల్లారెడ్డి, బాన్స్వాడ ప్రాంతాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు చెప్తున్నారు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. దీంతో ఇప్పటికే 32 గేట్లను వదిలి దాదాపు 2 లక్షల క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టులు కూడా గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. భారీగా వరద పోటెత్తుతుంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుంది. ఏకదాటిగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజెంట్ మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే కమాండ్ ప్రాంతం వద్ద ఉన్నాం. ఇక్కడ రైల్వే కమాండ్ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. దాదాపు మోకాళ్ళ లోతుల నీళ్ళు వచ్చాయి. మున్సిపాలిటీ సిబ్బంది ఇప్పటికే రంగంలో దిగారు. ఎక్కడికక్కడే నిలిచిన నీటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ చాలా కాలనీలు ఇప్పటికే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మరో 36 గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే హెచ్చరిక రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. చూడొచ్చు మనం జిల్లా కేంద్రంలోని పరిస్థితి. రైల్వే కమాండ్ ప్రాంతం అంటారు. ఇక్కడ నిజామాబాద్ ఆర్మూర్ పోయే ప్రధాన రహదారి. ఇక్కడ పూర్తిగా మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చాయి. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. జనాలు చాలా గ్రామాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోధన్, ఆర్మూర్, నందిపేట ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిశాయి. మరో 36 గంటల పాటు ఈ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా కలిసి రావడంతో ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఋతుపవనాల ప్రభావంతోనే భారీగా వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరో 36 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో బాల్కుమార్, HM TV, నిజామాబాద్.